భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:04 29 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. నిఫ్టీ 24,056 వద్ద స్థిరంగా. మార్కెట్లు సోమవారం ఫ్లాట్గా తెరుచుకున్నాయి. నిఫ్టీ 50.14% స్వల్ప లాభంతో 24,056 వద్ద తెరుచుకుంది. సెన్సెక్స్ 77,100.47 వద్ద మరియు నిఫ్టీ బ్యాంక్ 58,177.05 వద్ద నిలిచింది. రిలయన్స్ రూ. 1318.10 టీసీఎస్ రూ. 2,094.70 హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూ. 796.30 సహా చాలా బ్లూ చిప్ స్టాక్లు ప్రారంభ వ్యాపారంలో మార్పు చూపలేదు. ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈలో 1.99% పెరిగి $10.78కు చేరింది. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్లు రాత్రిపూట 1.99% పెరిగి $10.78కు చేరాయి. అయితే ఎన్ఎస్ఈలో అదే స్టాక్ $1,041.20 వద్ద స్థిరంగా ఉంది. యుఎస్ఏడీఆర్ పనితీరు మరియు దేశీయ లిస్టింగ్ మధ్య వ్యత్యాసం భారతీయ దిగ్గజాలపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తోంది. ఆర్బీఐ డాలర్ చర్యలు సమయం కొంటున్నాయి కానీ బాహ్య ప్రమాదాలు కొనసాగుతున్నాయి. డాలర్ ప్రవాహాలను పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న తాజా చర్యలు తాత్కాలిక ఉపశమనం అందిస్తున్నాయి. అయితే గణనీయమైన బాహ్య ప్రమాదాలు పరిష్కరించబడలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుఎస్డీఐఎన్ఆర్ ప్రస్తుతం 94.39 వద్ద 0.02% తగ్గి జాగ్రత్తగల కరెన్సీ మార్కెట్ మనోభావాన్ని ప్రతిబింబిస్తోంది. బంగారం ధర పతనం బుల్లెట్ లోన్లపై మార్జిన్ కాల్స్కు దారితీసింది. బంగారం ధరల్లో తీవ్ర పతనం బుల్లెట్ లోన్లపై మార్జిన్ కాల్స్కు దారితీసింది. తద్వారా బంగారాన్ని హామీగా పెట్టిన రుణగ్రహీతలు ఇబ్బందుల్లో పడ్డారు. బంగారం ప్రస్తుతం $4,071 మరియు 40 సెంట్లు వద్ద 0.18% తగ్గి ట్రేడ్ అవుతోంది. ఇది భారీ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కలిగిన రుణదాతలు మరియు ఎబ్ట్లపై ఒత్తిడి కలిగిస్తోంది. జేపీ మోర్గాన్ పన్ను విధాన మార్పులు ఈక్విటీలను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ప్రభుత్వ విధాన చర్యలు మరియు ఆర్థిక సాధనాల పన్ను చికిత్సలో మార్పులు భారతీయ ఈక్విటీలను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయని మరియు మార్కెట్లోకి ప్రవాహాలను కొనసాగించే అవకాశముందని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఈక్విటీ సాపేక్ష విలువను మెరుగుపరిచే నిర్మాణాత్మక సంస్కరణల మద్దతుతో ఫీ భాగస్వామ్యం కొనసాగుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఈశాన్య వరదలు విద్యుత్, లాజిస్టిక్స్ మరియు ద్రవ్యోల్బణ ప్రమాదాలను పెంచుతున్నాయి. భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతంలో తీవ్రమైన వరదలు విద్యుత్ సరఫరా మరియు లాజిస్టిక్స్ నెట్వర్క్లను దెబ్బతీస్తున్నాయి. దేశంలో మిగిలిన ప్రాంతాలకు విస్తృత ద్రవ్యోల్బణ పరిణామాల గురించి ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సరఫరా గొలుసు అంతరాయాలు తీవ్రమైతే 0.49% పెరిగి $69 మరియు 57 సెంట్లు వద్ద ఉన్న క్రూడ్ ఆయిల్ రవాణా వ్యయ ఒత్తిళ్లను మరింత తీవ్రం చేయవచ్చు. భారత్, సీషెల్స్ 19 సముద్ర మరియు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ రెండు దేశాల మధ్య సముద్ర సహకారం మరియు రక్షణ సంబంధాలను లోతుగా చేసే 19 ముఖ్యమైన ఫలితాలను ప్రకటించారు. ఈ ఒప్పందాలు విస్తృత పొరుగు దౌత్యంలో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ఉనికిని పటిష్టపరుస్తున్నాయి. కార్బన్ క్రెడిట్ కొరత వల్ల ఎయిర్లైన్లకు $127 కోట్ల అదనపు వ్యయాలు. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం కార్బన్ క్రెడిట్ కొరత వల్ల ప్రపంచ ఎయిర్లైన్లు $127 కోట్ల వరకు అదనపు వ్యయాలను భరించాల్సి రావచ్చు. లాంగ్ హాల్ విమానాలపై ఆధారపడిన ఎమిరేట్స్ అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముంది. అంతర్జాతీయ కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది ఎయిర్ ఇండియా మరియు ఇండిగో వంటి భారతీయ క్యారియర్లను ప్రభావితం చేయవచ్చు. ప్రభుత్వం తయారీదారులకు నాణ్యత నియంత్రణ ఉత్తర్వు నిబంధనలను సరళీకృతం చేసింది. ప్రభుత్వం కొత్త పరివర్తన ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది. ఇది నాణ్యత నియంత్రణ ఉత్తర్వు నిబంధనలను సరళీకృతం చేసి కంప్లయన్స్ గడువులతో సతమతమవుతున్న అనేక పరిశ్రమ విభాగాల్లోని తయారీదారులకు గణనీయమైన ఉపశమనం అందిస్తుంది. ఈ విధాన చర్య నియంత్రణ భారాన్ని తగ్గించి మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా దేశీయ తయారీ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%.
బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4071.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.18% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,546 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.18% తగ్గింది. మునుపటి ముగింపు $4,078 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.57 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.49% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.49% పెరిగింది. మునుపటి ముగింపు $69 మరియు 23 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.39 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.02% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.02% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 40 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.